దావీదు దేవుని మాట చేత బ్రతికేటువంటి వ్యక్తి. దేవుని మాట, దేవుని వాక్యం. వాక్యము ప్రతిరోజు దేవుడి జవాబు ద్వారా తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు తన బాల్యం నుంచి. ఎందుకంటే భూమి మీద చాలా శోధనలు, శ్రమల గుండా వెళ్ళినప్పుడల్లా దేవుడు దావీదును ఎంతగానో బలపరిచి మాట్లాడి ప్రతిరోజు దేవుని ఉపదేశం, వాక్యం ద్వారా తను బ్రతికే వ్యక్తి. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు 40 days ఫాస్టింగ్లో సాతానుతో సవాల్ చేశాడు. ద్వితీయోపదేశ కాండములో ఉన్నట్టుగా మనుష్య కుమారుడు రొట్టె వలనే జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు. ఇప్పుడు దేవుని యొక్క మాట వలన జీవించే జీవితము దావీదు కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ఎప్పుడు కోల్పోయాడు అంటే, ఒకరోజు మేడ మీదకి ఎక్కి, హలో ఇద్దరు देखो, ఒకరోజు మేడ మీద ఎక్కి ఎటు చూశాడంట తెలుసా? మట్టి వైపు చూశాడు. ఎటు చూశాడు? ఓ మట్టి బొమ్మ కనిపించిందంట. బొమ్మ. ఆ బొమ్మ వైపు చూసి ప్రతిరోజు దేవుని మాటలు వినేటువంటి ఈ దావీదు ఒకరోజు ఆ బొమ్మ వైపు చూసి తన మనసు ఇచ్చేసాడు. ఆ మనసులో ఆ బొమ్మకు స్థానం ఇచ్చేశాడు. ఇక ఆ బొమ్మను తాను, అంటే ఆ మట్టి బొమ్మను తనకు సొంతం చేసుకోవడానికి ఉరియా అనేటువంటి యుద్ధశూరుడు, నమ్మకస్తుడు, మందసానికి ముందుగా కావలి కాచి సైన్య సమూహాన్ని నడిపించే మంచి నాయకుణ్ణి కూడా హతం చేశాడు దావీదు. ఏం జరిగింది? శోధనలు కుటుంబములు ప్రారంభమయ్యాయి, అపజయాలు ప్రారంభమయ్యాయి. తాను ఏం కోల్పోయాడో తెలియని అజ్ఞాన స్థితిలో దిగజారిపోయాడు. దాన్ని శరీరాశ అంటారు. నేత్రాశ ద్వారా శరీరాశలో పడిపోయాడు. నేత్రాశ ద్వారా శరీరాశలో పడిపోయాడు. అయితే ఆ మట్టిని హత్తుకొని హృదయములో వాక్యము లేకుండా, హృదయములో దేవునితో మాట్లాడే ఆ స్వరాన్ని వినలేక తాను భ్రష్టుడిగా మిగిలిపోయాడు. ఆ సందర్భాల్లో రాస్తాడు, ఇదిగో నా ప్రాణమేమో మట్టినే హత్తుకోమంటుంది కానీ జీవం లేదు. నా ప్రాణమేమో ప్రతిసారి మట్టి మనసుతోనే బ్రతకమంటుంది కానీ జీవం లేదు. నీవు మాట్లాడినప్పుడు నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరము, నా అంతరంగము కూడా ఎంతో ఆనందిస్తూ, హర్షిస్తూ, నేను కొనియాడుతూ నీతో జీవించే ప్రతి క్షణము మాధుర్యంగా ఉండే నా బ్రతుకు ఇలాగైపోయింది. కాబట్టి నా ప్రాణము పొరపాటున మట్టిని హత్తుకోకుండా నీ వాక్యముతో బ్రతికించు అంటాడు దావీదు. హల్లెలూయా. మీరు కూడా మీ జీవితంలో ఎక్కువగా హత్తుకొని బ్రతికేది దేన్ని? కమ్ ఆన్ టెల్ మీ. మట్టిని కాదంటారా? నీ దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మట్టి. నీ భార్య మట్టి, నీ భర్త మట్టి. ఎలా డిసైడ్ చేస్తావు బ్రదర్ అంటే, వారిలో దేవుని వాక్యము లేకపోతే, వారి ఆత్మదీపాలు ఆరిపోతే, వాళ్ళు దేవునితో మాట్లాడకుండా తిని నిద్రపోతే వాళ్ళు మట్టే. అందుకే దేవుని ఆజ్ఞ ఇవ్వబడినటువంటి ఆదాము ఆజ్ఞ అతిక్రమం చేసి ఆ ఆజ్ఞను గుర్తుపెట్టుకొని ఆ ఆజ్ఞ ద్వారా జీవించలేక మట్టి శరీరం మాట విని మట్టి లాంటి పండును తిని మట్టిగా మిగిలిపోవడానికి సిద్ధపడ్డాడు. దేవుడు చెప్పాడు, నువ్వు మట్టు నుండి తీయబడ్డావు కాబట్టి మన్నైపోతావు. గమనించండి, మన వ్యక్తిగత జీవితాల్లో రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యమే మట్టిని హత్తుకోవడం. దేన్ని హత్తుకోవడం? ఒకరోజు నాకు ఈ భార్యాభర్తల విషయాలు తెలియదు, ఈ పెళ్లి వ్యవహారాలు ఇలాంటి నాకు ఇష్టం ఉండదు కూడా. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది మాట్లాడుకున్న మాటలు నేను వినొద్దనుకున్నా అవి నాకు వినేటట్టు చేశాడు దేవుడు. ఎందుకంటే
అశుద్ధమైన మాటలు, పనికిరాని మాటలు నేనెందుకు వినాలి అని భయపడేటోడిని. కానీ ఒకరోజు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు నా దగ్గరికి. నేనేం చెప్పానంటే, నాయనా నీకు శోధన కనబడుతుంది, నువ్వు కొద్దిగా ప్రార్థనలో గడుపు, ఏకాంతంగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకో నాయనా. హల్లెలూయా. అయితే ఆ తల్లి గారికి కూడా అదే చెప్పాను. నువ్వు కూడా అమ్మాయి, నీకు కూడా శోధన ఉంది, మీ మధ్యలో సాతాను గడు ఎంటర్ అవుతున్నాడు, నువ్వు కూడా కనిపెట్టి ప్రార్థన చేయాలి. అనయ్య నేను ప్రార్థన చేయడానికి ఇష్టమే, కానీ ఈడున్నాడు చూసావా, వీడికి ఒక రోగం ఉంది అన్నది. ఏంటిది ఆ రోగం అంటే, నా కాలు వానికి దాకని వాడు నిద్రపోడు అన్నది. ఇది రహస్యం అంటే. ఈ మట్టి ఇంకో మట్టిని తాకకుంటే నిద్రపోతట ఇది. అయితే వాడు పోతాడు, నువ్వు పోతావు అని చెప్పారు. ఈ రహస్యం ఇవన్నీ దాచిపెట్టుకునే విషయాలు కాదు. ఎందుకంటే రహస్యంగా చేసిన పాపము దావీదు, రహస్యంగా తన మట్టిని హత్తుకునే ప్రాణము దేవుని వాక్యాన్ని హత్తుకుని దేవునితో మాట్లాడే సమయం అంతా వృధా చేసుకున్నాడు. వినబడుతుందా మీకు? అర్థమవుతుందా ఏమన్నా? అలాంటి దరిద్ర బతుకులు లేవా? కుటుంబాలు పాడు కావడానికి, మీ జీవితాలు పాడు కావడానికి, మీ ఆత్మీయ జీవితం ఎదుగుదలగా లేకపోవడానికి కారణమే ఈ మట్టిని హత్తుకునే జీవితం. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని బాగా ప్రేమించి, ఒక కొడుకు ఒక బిడ్డ ఉందనుకో, అది మట్టి, దాన్ని బాగా హత్తుకుంటావు. ప్రేమించడం తప్పనట్లే దేవుడు. చూడండి, యేసు ప్రభుల వారు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. అలాగని చెప్పేసి మనల్ని హత్తుకొని మనతోనే ఉండిపోలా. తండ్రిని దేవునితో ఏకాంతముగా ప్రార్థనలో గడిపాడా లేదా? హల్లెలూయా. మనం ఎలాగ ఉండాలి? ఇప్పుడు పరమగీతాలు చదువుదాం త్వరగా. ఏమంటున్నాడు? నేను నిద్రించి తినే గాని. ఇప్పుడు ఒక అబ్జర్వేషన్ కావాలి. సంఘం ఎలాగుండాలంటే పడుకున్నట్టే, కానీ తన మనసు మేలుకొని చూడాలి. ఎవరి కొరకు చదవాలి? ఎవరి కొరకు? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని చేరుకోవడం కొరకు సంఘము ఒక మార్పులోకి రావాలి. పరిశుద్ధాత్మ చేత నీవు ఆత్మలో విజ్ఞాపన చేయించు దేవునితో ఏకత్వం కలిగి జీవించాలి. అందుకే మత్తయి సువార్తలో యేసు ప్రభుల వారు శిష్యులతో ప్రయాణం చేస్తూ ఆ సముద్రం దేని గుర్తు? లోకానికి గుర్తు. పడవ దేని గుర్తు? మన ఆత్మీయ జీవితానికి కదా. మన ఆత్మీయ జీవితము దేవుని నమ్ముకున్న తర్వాత సాగుతూ ఉంటుంది దేవునిలో. అలా సాగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మన మీదికి తుఫాను లాంటి శోధనలు వస్తాయి. చదువుదాం ఇప్పుడు మత్తయి సువార్తలో. యేసు ప్రభుల వారు శిష్యులను తీసుకొని బయలుదేరాడు. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందువలన గమనించండి, ఇక్కడ యేసు ప్రభుల వారు నిద్రించి ఉండగా అంటే ఇది వాడుక పదంలో బయట లోకానుసారమైనటువంటి పదం, కానీ ఆయన నిద్రించలేదు. దీనికి జవాబు పరమగీతాలో ఉంది. అర్థమవుతుందా? అంటే ఆయన తండ్రి అయిన దేవునితో ఏకమైనాడు కాబట్టి, తనలో తండ్రి ఉన్నాడు కాబట్టి తాను విశ్రాంతిలో కేవలం ఇలా తలగడగా వాల్చుకొని చూస్తున్నాడంతే. హల్లెలూయా. ఆత్మలో దేవునితో మాట్లాడుతూ ఆయన తలగడ ఇట్లా వేసుకొని ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే తుఫానుకు భయపడ్డారు. హల్లెలూయా. పడుకున్నోనికి కదా భయం రావాల్సింది. అర్థమవుతుందా? పడుకున్నోనికి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు, ఆల్రెడీగా మెలుకోకుండా నిలబడ్డారు. ఆ తుఫాను ఒక్కసారికి వారి మీదకి వచ్చేసరికి భయపడడం స్టార్ట్ చేశారు. చదువుదాం. ఎమ్మటే
అందుకు ఆయన అగ్గో ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు? అంటే తుఫాను యేసుప్రభుల వారికి కనబడట్లేదా? అలలు కొడుతున్నది కనబడట్లేదా? కానీ ఎందుకు ఆయన భయపడద్దు, ఎందుకు అల్ప విశ్వాసులారా అంటున్నాడంటే ఆయన తండ్రినే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ తండ్రినే దేవుని యొక్క ఆదరణ బలము మాదిరి చూపించడానికంటే మనం కూడా ఎక్కువగా మత్తులమై లోకమనే సాగరంలో మునిగిపోక మట్టిని హత్తుకోకుండా నువ్వు వాక్య పరిధిలో వాక్యాన్ని ధ్యానిస్తూ నీ ప్రాణము నీ ఆత్మ ఆయనను సేవిస్తూ ఉన్నంత కాలం నీకు ధైర్యం వచ్చింది. అందుకే నా ప్రాణము మట్టిని హత్తుకున్నది కానీ నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. ఇప్పుడు యేసుప్రభుల వారు ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రిని దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి భయపడవలసిన అవసరము లేదు. మీరెందుకు డౌట్ పడుతున్నారు? ఇది ఏదో చేసి ఏం చేయదు, ఊరికే అలా ఊపుతుంది అంతే. నీకు ఆ ధైర్యం ఉందా? ప్రతి చిన్నదానికి ఆగమైపోతున్న నీ జీవితం, నీకు ఆ ధైర్యం ఉందా? ఎందుకంటే నీ మనస్సు నీ ప్రాణము మట్టిని హత్తుకుంది కాబట్టి దావీదులాగా నువ్వు భయపడుతున్నావు. ఎస్, నీ ప్రాణము నీ ఆత్మ నువ్వు దేవుని హత్తుకున్నప్పుడు నీకు భయం ఉండదు. సర్వలోకాలని ఏలుచున్న రాజా నీవు నా పక్షమైనావులే, నన్ను నీ సొత్తుగా చేసుకున్నావులే, నీవు నా సొంతమైనావులే, నన్ను నీ సొత్తుగా చేసుకున్నావు. ఆడాలి గట్టిగా. పాడు. అదే నీవు నా చూపిన అనురాగములే, హృదయులార అంగనైనలా హల్లెలూయా. ఆయన సర్వ ప్రపంచాన్ని నడిపించేవాడు. ఆ దూనెలో ఉన్న 12 మందిని ఆ సముద్రం మీదకి నడిపేయడం పెద్ద పని కాదు. హల్లెలూయా. నీ జీవిత నావను ఆయన అద్దరికి చేర్చడం పెద్ద పని కాదు. కానీ నువ్వేం చేస్తున్నావంటే ఆయనను హత్తుకోకుండా ఆ వాక్యం చేత నేను బ్రతకాలనే ఆశను వదిలిపెట్టి మట్టిని హత్తుకుంటున్నావు. ఈ మట్టి మనుషులతో నిద్రపోయి ముచ్చట్లు పెట్టి వారితోనే సహవాసము. యేసు ప్రభువుల వారు పడుకున్న అమరాలు మట్టి బొమ్మ లేదు. యేసు పడుకున్నటువంటి ఆ పడవలో ఏ మట్టిని హత్తుకొని లేడు. వీళ్ళ 12 మంది టీం ఒక దిక్కైతే ఆయన ఒక్కడే ఒక తలాపుగా ఇట్లా తండ్రిని స్తుతించు తండ్రితో మాట్లాడుతూ అమరాల నిద్రిస్తూ ఉండేను. ఎలాంటి నిద్ర? తన ప్రాణము నిద్ర, మనస్సు మాత్రము మెలుకొని ఉంది. తండ్రిని దేవుని యొక్క ఆజ్ఞ చేత ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో, ఆయన ఎలా ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడో అన్నీ తెలుసు. సముద్రము అక్కడ వరకే రావాలని దానికి గీత వేసింది ఎవరు? చెప్పాలి గట్టిగా. నీ మీదకి వచ్చే శోధనలు కూడా ఆయన ఇంతవరకే రావాలని ఆయన గట్టు పెట్టలేదని నువ్వు అనుకుంటున్నావా? హలో, కమాన్ టెల్ మీ. నువ్వేదో శోధన వచ్చేసి నా పని ఇంతే అనే భయంలో నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావంటే నీ ప్రాణము మట్టిని హత్తుకుంటుంది, వాక్యాన్ని కాదు.
నీ ప్రాణము మనుషుల మధ్యలో, చిన్నపిల్లలైతే వాళ్ళని హత్తుకొని నిద్రపోతావు, భర్త అయితే భార్యను, భార్య అయితే భర్తను. ఈ కరెక్ట్ గ్యారెంటీగా చెప్పాలి మీకు. దావీదు దగ్గర బెత్షెబా అనే బొమ్మ ఉంది, యేసుక్రీస్తు దగ్గర బొమ్మ లేదు. స్త్రీ బలహీనమైనదని తెలుసు, అందుకే స్త్రీ బలహీనమైనది కాబట్టి ఈ స్త్రీని దూరం పెట్టాలంటాడు దేవుడు. ఎందుకంటే ఆ స్త్రీ కనుక దేవునితో ఏకమైతే బలవంతురాలి. కానీ ఇలాంటి స్త్రీలు ఉంటారా? మన సంఘంలో ఉంటారు, ఉండి తీరుతారంటే వాళ్ళు బుద్ధి కలిగిన కన్యకలై ఆ లైట్లు ఆర్పరు, ఈ లైట్లు వెలిగిస్తారు. ఆమేన్. ఈ లైట్లు వెలుగుతున్నప్పుడు ఏమవుతుందంటే చాతబడి క్రియలు, సాతాను క్రియలు, అంధకార క్రియలు, ఎటువంటి క్రియలు నీ మీద క్షుద్ర శక్తులు నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ వ్యాపారాన్ని, నీ యొక్క అన్నిటినీ లయపరిచే వాటన్నిటినీ జయమిచ్చేటువంటి వెలుగును దేవుడు ఈ స్త్రీలకు, ఈ పురుషులకు దేవుడు ఇస్తాడా, ఇవ్వడా? నువ్వేవో మట్టిని అత్తుకొని అంత ఆర్పేసుకుంటావు. వాళ్ళు క్రియలు చేసి నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని ఏం లేకుండా వాళ్ళు చేస్తారు. పగలేసి దేవుడి మీద పరిగెడతావు. దేవుడు నాకు నష్టం చేశాడు, దేవుడు నాకేం చేయట్లేదు, దేవుడు ఏం చేయట్లేదు. నీకెవరు మట్టిని ఎత్తుకోమన్నది? నీకెవరు నీ మట్టిని హత్తుకొని బతుకమన్నది? వాక్యాన్ని హత్తుకో, కనిపెట్టి నీ దీపం ఆరకుండా కనిపెట్టి ప్రార్థించు. ఐగుప్తు పవర్ కంటే మోషేకు దేవుడిచ్చిన పవర్ పెద్దది కాదా? ఐగుప్తు లాంటి అన్యజాతి ప్రజలు బ్రతుకుతున్నావు. అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అంటాడు, ప్రియులారా మనం అందరూ అనేకుల వలె నిద్రపోక మత్తులమై ఉండగా పగటివారమై ఉన్నాం. నిద్రపోవారు హల్లెలూయా ఎప్పుడు పోతారు? క్రియలు చేసేవారు ఎప్పుడు చేస్తారు? నువ్వు మంచిగా నిద్రపోతావు, నీ పనిలో వాళ్ళు ఉంటారు, నీకు సోయి ఉండదు. నేను అవసరం వేసి పోయినా నాకు సోదరులు వస్తున్నాయి, నాకేం అర్థం కాదు. నీ మట్టిని అత్తుకుంటావు, వాడు ఒక్కడే ఉంటాడా? రారా రారా అని వాడిని కౌగిలించుకుంటావు. వాడిని అక్కడ ఒడేసి రాతి వేత దూరంలో వెళ్ళి ఏసేలా కనిపెట్టి, ప్రభువా నా దీపమును వెలిగించినావు నీవు, ఈ చేతబడి క్రియలు నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, మా మధ్యలో ఐక్యత, ప్రేమ లేకుండా చల్లార్చే దయ్యాలు ఎక్కడున్నాయో వాటిని తరిమి కొట్టే శక్తిని అని ప్రార్థన చేయు. ఉందా టాలెంట్? అందుకే చూడండి కొంతమంది బిడ్డలు అన్న ఎందుకో మాకు నిద్ర పట్టకుండా తెల్లారి వరకు ప్రార్థన చేస్తామన్న. ఎందుకు కావచ్చు అట్లా? నువ్వు ఏసేకు బిట్టావు. ఎవరికి బిట్టావు? ఎస్, ఒరిజినల్ క్రైస్తవుడు. కొంతమందికి తెల్లారి వరకు ప్రార్థన చేసుకుంటూనే ఉంటాడు, ఆ దయ్యం వెళ్ళిపోయే వరకు అప్పుడు ప్రశాంతంగా ఉంటుందన్న. అది అసలు క్రైస్తవ జీవితం అంటే. హల్లెలూయా. సాతాను గాడు ఎవరి ద్వారా ప్రవేశిస్తాడంటే చెప్పాలి, మట్టి దేహం ద్వారా. నువ్వు మట్టిని హత్తుకుంటే నేను తీసుకుపోయి మట్టిలో పాతి పెట్టాల్సి ఉంటుంది. నువ్వు దేవుని హత్తుకుంటే దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. నిన్ను ప్రతిరోజు నువ్వు ఆయన మాటలు వింటే, అది ఎందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద వాక్యమే. ఇప్పుడు ఎవరు నీలో ఉండేది? వాక్యము. వాక్యం అంటే ఎవరు? దేవుడు నీలో ఉన్నాక ఈ దయ్యాలు నిన్నేం చేస్తుంది? నీ సంఘాన్ని ఏం చేస్తుంది? నీ వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది, నీ పిల్లల్ని ఎందుకు పాడు చేసిద్ది? వాళ్ళు సెల్ ఫోన్లు చూసి 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 నిద్రపోతారు. దేన్ని హత్తుకున్నావురా అంటే సెల్ ఫోన్ హత్తుకున్నా నేను. ఆ సెల్ ఫోన్ పగిలిద్ది, తర్వాత నీ మొహం పగిలిద్ది, తర్వాత నీ కళ్ళల్లో క్రాకులు వచ్చింది, తీసుకుపోయి హాస్పిటల్లో చూపించాలంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ప్రేమ 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 అని ఆ చెల్లి తీసుకొచ్చి వాడి మొహాన పడితే వాడు ఇటు తీసి సంఖ్యలో తయారవుతాడు. నిద్రపోడు, పెడమోహం వేసుకొని చూస్తాడు. ఇట్లా నమ్మి నాకు నిద్ర పడితే లేదే, నాకు ఇట్లా అనిపిస్తేనే. ఇదిగిరా పనికిరానోడా, ఊరికే చెల్లి చూస్తావు. వాక్యం విను. యూట్యూబ్ ఛానల్ తీసుకొని సిఎల్సి మినిస్ట్రీలో వాక్యం దైవజనుడు ఏ సందర్భాల్లో ఏం చెప్పాడో ఆ వాక్యాన్ని విని ప్రార్థిస్తూ, ఆ వాక్యాన్ని 10 మందికి షేర్ చేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ నువ్వు ఆయనతో ఏకమైతే నీకు నో టాబ్లెట్, నో ఇంజెక్షన్. నేను ఇలా సాతంగా ట్రాప్ చేస్తున్నాడో, నువ్వు ఏ మట్టిని హత్తుకోవడానికి నేను లాగుతున్నాడో నువ్వు గ్రహించి ఆ మట్టికి దూరంగానే ఉంటావు, కానీ మట్టికి దగ్గరగా ఉండవు.
అందుకే యేసు ప్రభుల వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ 12 మంది ఉన్నారు. ఎంతమంది? ఈ 12 మందిలో ముగ్గురినే తీసుకెళ్తాడు. ఈ ముగ్గురుకున్న స్వభావం ఏంటంటే ఇంతో కొంత దేవుని దగ్గర ప్రార్థన చేసే జీవితం. సంపూర్ణంగా కాదు, ఇంతో కొంత. ఇక మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 9 మంది. 12 మందిలో ముగ్గురు పోతే ఎంతమంది ఉంటారు? టీచర్ చెప్తుంది చూడు, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎంతమంది? 9 మంది ఉంటారు. ఆ 9 మందుల మట్టిని హత్తుకునేటోళ్ళే. కానీ వీళ్ళు కొత్త దేవుణ్ణి, కొత్త మట్టిని హత్తుకునే వాళ్ళు అన్నమాట. దేవుడు ఆ ముగ్గురిని తీసుకొచ్చి, మన ప్రభువైన యేసుక్రీస్తు ముగ్గురిని తీసుకెళ్లి ప్రార్థనలో ఉన్నారు. అయినా ఈ 9 మంది దూరం ఉన్న దాంట్లో పేతురుని కూడా దయ్యం ఊపుతా ఉంది. నిద్రపో 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 నిద్రపో. గమనించండి, మనం ఎప్పుడైతే వాక్యం వినాలనే ఆసక్తి కలిగి మనం జీవిస్తామో అప్పుడు మనకు దేవుని యొక్క రాత్రిపూట ఆయన నుండి వచ్చే ఉపదేశాన్ని వినడానికి ఎదురు చూస్తాం. హల్లెలూయా. ఆయన మాట చేత జీవించడానికి ఇష్టపడతాం. అందుకే యేసు ప్రభు ఆ గెత్సెమనే తోటలో కనిపెట్టి ప్రార్థన చేశాడు. అలా ప్రార్థించినప్పుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు యేసేని ప్రేమిస్తే నువ్వు ఎవరితో? యేసేతో ఎక్కువ గడపాలనే ఆశ నీలో పుడుతుంది. నువ్వు దేవునితో మాట్లాడతావు, దేవుని ఉపదేశ వాక్యం వస్తుంది, నువ్వు దానికి బట్టి నువ్వు ధైర్యపరచబడతావు. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితం ఎలాంటిది? మట్టిని హత్తుకునే జీవితం. తిన్నావా, పడుకున్నావా, మట్టిని హత్తుకున్నావా? తిన్నావా, పడుకున్నావా, మట్టిని హత్తుకున్నావా? ఈ మట్టితో ఆడుకోవడం అనేది సాతానుకు ఈజీ కాదా? కానీ నువ్వు దేవుని మహిమలోకి వెళ్ళావనుకో, నువ్వు రూపాంతరం చెందావనుకో, చెప్తుందా వాక్యం ఏమన్నా? అప్పుడు వాని గుండెలో అది. అందుకే యేసు ప్రభుల వారు రాతివేత దూరం వెళ్ళి ఈ ముగ్గురిని కూడా అక్కడ వదిలిపెట్టేసి కనిపెట్టి ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, సంఘము కానీ సహవాసం కానీ బలపడాలి, నీ సేవా పరిచర్య అభివృద్ధి కావాలి. నువ్వు ఎక్కువగా దేవునితో మాట్లాడినప్పుడే, దేవుని నుండి నీకు విశ్వాసము అభివృద్ధి అయినప్పుడే, దేవుని మీద నీకు ప్రేమ పెరిగినప్పుడే, దేవుడిచ్చే రక్షణను బట్టి నువ్వు సంతోషపడుతున్నప్పుడే నీ ఒక మంచి హై లెవెల్లోకి వెళ్ళడానికి కారణం అదే. దావీదు దేవునితో మాట్లాడిన వాడు చూడండి, మట్టిని హత్తుకున్నాడు. కానీ మట్టిని హత్తుకున్న ఉరియా దేవుని మందసాన్ని హత్తుకున్నాడు. ఎలాగుంది రివర్స్? దావీదు పిలిచి, అరే నువ్వు మట్టిని హత్తుకున్నావు కదరా, ఆ మట్టి మహిమ బాగుంటది, నీ బొమ్మ చూస్తే హైబ్రిడ్ కోతిముడిలా తయారయ్యి అది అందంగా ఉంటేను అంత మంచి ఆడదాన్ని ఆడవద్దు పెట్టేసి పోయి మందసం కాడ ఉంటావేంద్రా? మందసమిలో ఏం తెలిసింది? మందసం పట్టబడి ఉంది, దండులో ఉంది. సైన్యములకు అధిపతి నాకు ఇచ్చిన ఆజ్ఞ ఏం తెలుసా? ద్వితీయోపదేశ సంఖ్యాకాండంలో ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో దేవుడు హెచ్చరిస్తాడు, వివాహం చేసుకున్నవాడు యుద్ధానికి పోవద్దు అని. ఎందుకంటే వాని ఆశ మట్టిని హత్తుకునే ఆలోచనలు వాడు ఉంటాడు కాబట్టి. కానీ ఇతని వివాహమైనప్పటికీ పోడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే 7వ అధ్యాయంలో పౌలు అంటాడు, వివాహమైన వాళ్ళు, భార్యలు ఉన్నవారు లేనట్టుగా ఉండాలని. ఎందుకంటాడంటే, నా బలము నీవేగా, నా ధైర్యము నీవేగా. ఎప్పుడైతే నువ్వు దేవుని బలాన్ని, దేవుని ధైర్యాన్ని నింపుకుంటావో, ఎప్పుడైతే ఈ లోకమంతా నాకు కాదు, దేవుడే నా బలం అనుకుంటావో, అప్పుడు నువ్వు ఆయన హత్తుకోవాలనుకుంటావు. మట్టిని హత్తుకుంటే బలవంతుడు అవుతావా, బలహీనుడు అవుతావా? ఇప్పుడు మట్టి అనే ప్లేస్లో పెన్ను పేపర్ తీసుకొని రాసుకో, నీ తలకాయ మీద రాసుకో. లేకుంటే ఒకటి సెల్లును హత్తుకోకు, రెండోది చిన్నపిల్లలను హత్తుకొని ఉండకు, మూడోది ఆత్మ ప్రార్థన లేకుండా వాక్యంతో దేవునిలో వెలుగని వారితో ఎక్కువగా హత్తుకొని వారితో ముచ్చట్లు పెట్టు. ఈ 3 పాయింట్స్
చాలా ఇంపార్టెంట్ నీకు. ఈ 3 ఉన్నంత కాలము నీ జీవితం అంతా కూడా స్పాయిల్, నీ బ్రతుకంతా స్పాయిల్, ఫెయిల్ అయిపోతావు. ఉరియా ఎక్కడున్నాడు? మందసం కాడ. నిద్రపోతున్నాడా? నిద్రపోయినట్టే ఉన్నాడు కానీ కనిపెడుతున్నాడు మందసాన్ని ఎలా కాపాడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సంఘాన్ని కాపాడే బాధ్యత నీది, నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నీది. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం ఆరకుండా కాపాడే బాధ్యత నీది. బాధ్యత పరుడివైతే మట్టిని హత్తుకోవాలని కలగనవు. బాధ్యత పరుడివైతే మట్టి గురించి మాయకలలు, మాయరాణిలా తయారు కావు. ఆయన మహిమను వెతుకుతావు. ప్రైజ్ ది లార్డ్. అందుకే వీళ్ళు భయపడిపోతున్నారు. యేసు ప్రభువు వారు నిద్రపోయి ఉన్నాడు కదా, ఇంత పెద్ద తుఫాన్ అయితే దీన్ని ఆపగల ధైర్యం, శక్తి ఆయనకు ఉందా లేదా? ఉన్నదా? అయ్యా, ఈ తుఫాన్ని అంత ఊపుతా ఉంటే, ఈ తుఫాను మమ్మల్ని ఆగపట్టిస్తా ఉంటే నువ్వేం చేస్తున్నావయ్యా? లే, నిద్రలోకి వెళ్ళి లే అంటే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, నేను మట్టిని హత్తుకొని లేను, నా దగ్గర మట్టి బొమ్మ లేదు. నేను అమరాన నా దేవుడు, తండ్రినే దేవుడు ఇచ్చిన రూల్స్ రెగ్యులేషన్ని ఆలోచిస్తున్నాను. ఆయన సముద్రాన్ని, ఇగో సముద్రం ఏం చేస్తుందండి? మీరు విశాఖ వెళ్ళినప్పుడు అక్కడ సముద్రం ఉంది కదా, పొంగుతా ఉంటుంది. అది ఎక్కడ వరకు రావాలో దానికి ఆజ్ఞ ఇచ్చాడా లేదా? అంతే. మనం కూడా ఆయన మాటల చేత, ఆయన ఉపదేశం చేత మనల్ని మనము ధ్యానించుకుంటూ మన ప్రాణము, మన ఆత్మ ఆయన వెలుగులోకి వస్తే అప్పుడు దేవుడు ఎంతటి తుఫానైనా ఎదిరించే దమ్ము, ధైర్యాన్ని నీకు ఇస్తాడు. ఉరియా మెలకువ కలిగి మందసాన్ని కాపాడాడు. నీ హృదయం మందస్సము, దాంట్లో ఆజ్ఞలు ఉన్నాయి. ఈరోజు విన్న ప్రతి వాక్యము నీ హృదయములో ఫీడ్ అయిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ సందర్భంలో ఏ వాక్యాన్ని విన్నావో, ఏ సందర్భంలో దేవునితో మాట్లాడాడో అది నీ హృదయములో నివాసం చేయాలి. అందుకే పరమగీతాల్లో సంఘము చెబుతుంది, మళ్ళా పరమగీతాలు చదువుదాం. సంఘము చెబుతుంది ఏమని? నేను నిద్రించి తినే గాని. ఎస్, ఇప్పుడు యేసుక్రీస్తు మనసులో, నా మనసులో నీవేలేసయ్యా, నా హృదయంలో నివసించే రాజా, నా మనసులో నీవేలేసయ్యా, నా హృదయంలో నివసించే రాజా, దినమంతా నిన్నే కోరువేనా. నా మనసులో నీవేలేసయ్యా, హృదయంలో. ఇప్పుడు నీకు రెండో స్టెప్ చూడు. కొన్ని మట్టి వచ్చి, జిగిటమన్ను వచ్చి నిన్ను హత్తుకోవడానికి, నీతో ముచ్చట్లు పెట్టడానికి, నీతో కథలు చెప్పుకోవడానికి, నువ్వు నా మట్టివే కదా, నేను నీ దగ్గరే కూర్చుంటానంటది. ఈ మట్టి బొమ్మల్లో జాగ్రత్త. ఆదాము హవ్వలను దేవుడు సృజించినప్పుడు బైబిల్లో ఉంది, వాళ్ళిద్దరూ ఒకరినొకరు హత్తుకొని ఉంటారు అని. కానీ వాళ్ళిద్దరు హత్తుకున్నది దేవుని వాక్యాన్ని. ఆమేన్. తర్వాత సాతాను గాడు, వాక్యాన్ని కాదు మీరు హత్తుకోవాల్సింది, ఆయన ఆజ్ఞలు కాదు మీరు హత్తుకోవాల్సింది, ఆయన మాటకు కాదు మీరు కట్టుబడి ఉండాల్సింది, మిమ్మల్ని మీరే ప్రేమించుకోవాలి, మిమ్మల్ని మీరే హత్తుకోవాలి, దేవుని ఆజ్ఞతో మీకు పని ఏమే అన్నాడు సాతాను గాడు. ఏమంటే ఏం చేశారు వీళ్ళు? ఆజ్ఞను అతిక్రమించి వీళ్ళ మహిమలో వీళ్ళు వెళ్ళిపోయారు. ఇలా చెప్తేనే మీకు అర్థమైతే, లేదు కూడా అర్థం కాదు. వాక్యం అయితే అలాగే ఉంటుంది. ఇప్పుడు నీ బ్రతుకు కూడా అంతే. ఈ మట్టి తుప్పలు నీ దగ్గరికి వచ్చి నిన్ను దేవుని సహవాసం, దేవునితో మాట్లాడే ఆ ఉన్నతమైనటువంటి స్టెప్ను డిస్ట్రాయ్ చేయకుండా నీవు కూడా ఈ రోజున చెప్పాలి, యెహోవా నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది. అంతేనా? ప్రాణం ఎక్కడికి వెళ్తుంది? ఊకే చిన్నపిల్లలు అయితే వాళ్ళనే కలవరించు.
పిల్లల్ని ప్రేమించొద్దని నా ఉద్దేశం కాదు. వాళ్ళతోనే ఆటలాడుకున్నాడు. భార్య అయితే ఏజ్కెళ్ళి ఏమైపోయిందట, దేవత అయిపోయింది, దేవత. అందుకే దేవుడు నీ కంటికి ఇప్పిన దాన్ని తీసి పడేస్తానన్నాడు. ఎవరైనా సేవకులు మంచి ఉపదేశించేవాడు అనుకో, అతనికి దేవునిగా చేసి ఆయనతోనే. అందుకే చాలా మంది నాతో కొద్దిసేపు ముచ్చట్లు పెట్టడానికి కూర్చుంటారు. ముచ్చట్లు రాణులు ఉన్నారు కొంతమంది, ముచ్చట్లు వాళ్ళ వాక్యాలు అడిగితే మాట్లాడరు. మళ్ళీ వాళ్ళు ఉట్టిగా ఏదో అలా వాక్యం అడుగుదాం. దైవజనుడు ఉన్నాడు కదా, మంచి టైం దుక్కుతుంది, బైబిల్ తీసుకొచ్చి కూర్చొని బైబిల్ స్టడీ చేయరు. ఒకప్పుడు విజయక్క చేసేది ఆ పని. ఆమె దేవుని మహిమను వెతికిన బిడ్డ కాబట్టి. ఇప్పుడు దైవజనులతో ముచ్చట్లు పెట్టే మట్టి బొమ్మలు ఉన్నాయి. దైవజనుడు ఉట్టిగా ఒకరికి సాక్ష్యం చెప్పడు. రాత్రికాల సమయంలో నేను అబ్బాయికి చెప్తున్నాను, బాబు నువ్వు చేసే ప్రార్థన గంట సరిపోదు, నువ్వు ఎక్కువగా దేవునితో స్పెండ్ చేయాలి. ఎక్కువగా లోకములో శోధనలు, ఉపద్రవములు, క్షుద్ర శక్తులు చేస్తున్నాయి. క్షుద్ర శక్తులు. ఈ క్షుద్ర శక్తులతో నువ్వు పోరాడాలి అంటే మెలకువ కలిగి నువ్వు దేవునితో పోరాడాలి. అపవాదిగాడు ఎప్పుడు అటాక్ చేస్తే తెలుసా? నీవు నిద్రపోయినప్పుడు. ఎక్కువగా నీవు మట్టిని హత్తుకోవాలని లైట్లు ఆర్పేసుకున్నప్పుడే వాడు అటాక్ చేస్తాడు. నీ దీపం వెలిగినప్పుడు దర్శనాలు దేవుడు చూపిస్తాడు. ఇదిగా ఈరోజు చేతబడి క్రియలు. నేను పడుకున్నాను నైట్ కూడా, నాకు కూడా కొంతమంది కనబడ్డారు. కనబడి ఎలా సేవ చేస్తానో చూస్తానని నాతో దూరం నుంచి వెళ్ళి శబ్దం మాట్లాడుతూ ఉన్నారు. సరే కమాన్, నేను ఉదయము మీ ఇంటి ముందు నుంచెళ్ళి వెళ్తాను రా అని చెప్పాను. పక్క నుంచి ఒక తిడుతుంది, నువ్వు పోయి ఆయనతో పెట్టుకోకు, మనం ఏదో ఒక 2-3 గంటలేమో బాగా ఇది చేసి మనం నిద్రపోతాం కానీ నిద్రపోడు, మనకంటే మొండోడు, ఎందుకు అనవసరంగా ఆయన జోలిపోతున్నామని తిడుతుందో ఆమె పక్కన. అది వినబడుతుంది నాకు శబ్దం. కమాన్ రా. నా పక్షమున ఉన్నవాడు, హల్లెలూయా, ప్రపంచాన్ని సృష్టించిన వాడు. పేరుకి అలా నిద్రపోయి నెట్టుకుంటారు కానీ నా ఆత్మ మెలుకొని లోపట స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. పాడాలి. ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మకు సత్యముతో ఆరాధించుడు. ఆరాధన చేతును ఎన్ని వేళలా? గట్టిగా ఎన్ని వేళలా? దావీదు మట్టి నత్తుకుంటే ఆరాధన ఆగిందా నడిచిందా? కానీ ఉరియది ఆగలేదు. మన్న సంకాడగుండి చాలా మందికి అదే బాధ. నన్ను మట్టి నత్తుకోవద్దంటే ఎట్లా? నత్తుకో, నష్టాలు పలక, శోధనలో పడు, సావు, దేవుని మీద దయచేయడు. నువ్వు దేవుని హత్తుకుంటావు, దేవునితో మాట్లాడతావు. జరగబోయే వాటిని కూడా బయలుపరచమని ప్రార్థించు. ఖచ్చితంగా నీ సంఘం మీదకి, నీ కుటుంబం మీదకి, నీ పిల్లల భవిష్యత్తు మీదకి వచ్చే ఉపద్రవాలు, చీకటి శక్తుల ప్రభావాలన్నిటినీ ఎదిరించగల దమ్ము, ధైర్యాన్ని నీవు వాక్యాన్ని హత్తుకుంటే ఆ వాక్యం ద్వారా నిన్ను బలపరిచి తన యొక్క అగ్ని చేత, ఆత్మ చేత అలంకరించి పవిత్రపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చేతబడి క్రియలకు మించిన అధికారాన్ని, బలాన్ని దేవుడు ఇస్తాడు. ఐగుప్తు పవర్ కంటే మోషేకి దేవుడు ఇచ్చిన పవరు, ఎస్, హల్లెలూయా, ఐగుప్తులో ఉన్న పాము కంటే మోషే దగ్గర ఉన్న పాము స్ట్రాంగ్ కదా? లోకంలో ఉన్న ఆ తలకాయల కంటే నీ తలకాయ తెలివి కలిగినదై ఆ సమయము పోనివ్వగా అజ్ఞానంలో వలె కాక జ్ఞానంలో వలె నడుచుకో.
మాట్లాడతాడు దేవుడు. నీకు జరగబోయేది ఏంటిది, నీ కుటుంబం ఎందుకు పాడైతుంది, నువ్వేం చేస్తావు? నా పానము పోయి మట్టిని మరి ఏమి చేయాలి ఈ రోజున ప్రభుకి నువ్వు? అయ్యా నా ప్రాణం ఊకే మట్టినట్టుగా ఉంటుంది, అయితే నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా. కాబట్టి నేను నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాను, నీ మాటలే. హల్లెలూయా. అందుకే సంఘం ఏమంటుంది? నేను నిద్రించితేనే గాని నా మనసు, గట్టిగా చదవాలి, మేల్కొని ఉన్నది. ఎప్పుడు నిష్కలంకంగా ఉంటావంటే హృదయములో, ఆలోచనలో, మనస్సులో, శరీరములో ఏ పాపము లేకుండా పవిత్రంగా నువ్వు కనిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు, నీ మనస్సు ఆయనతో ఏకమైనప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికి పడవేసుకోనేను, నా జీవం కృపాసైతమై నీకు అర్పించబడేను. నా ప్రాణం పడే ప్రాణముతో ఎన్నటికి పడవేసుకోనేను, నా జీవం కృపాసైతముగా నీకు నేను చేయించడు వరమునా ప్రాణము కొనసిపోలు, నేను చేయించడు వరమునా ప్రాణము కొనసిపోలు, నా ప్రాణము ప్రాణముతో ఎల్లటికి నా జీవం కృపాసైతమై నీకు. హల్లెలూయా. నువ్వు ఆయనకు అర్పణగా మారితే, నువ్వు ఆయన పాత్రగా మారితే, ఆయన నీలో బలిపీఠంలో మండిస్తాడు మంట. నిన్ను చూసేవారు, నీతో మాట్లాడేవారు భయపడతారు. మాంత్రికులైనా, చీకటి శక్తి సంబంధులైనా, భక్తిహీనులైనా, అరే వీడిలో దేవుని అగ్ని మంటలు ఉన్నాయిరా నాయనా, ఇగో వీడు దేవునితో ఎక్కువ మాట్లాడతాడు బాబు, జరగబోయేది ముందే దేవుడు ఇతనికి బయలుపరుస్తున్నాడు. ఒకానొక పట్టణంలో ఎలీషా ఉన్నాడు. శత్రువులు ఎప్పుడు ఆ దేశం మీదకి అటాక్ చేసేవారు, కానీ ఈ యొక్క ఎలీషా పడుకునేవాడు కాదు. దేవుడితో మాట్లాడి దేవుడు ఎలా రథాలు పంపిస్తాడు, ఎలా యుద్ధం చేస్తాడో చూసుకుంటూ ఉండేవాడు. ఆ ఎలీషా దగ్గర ఉన్న ఒక శిష్యుడు, అయ్యా యుద్ధాలు వచ్చేసాయి, రథాలు వచ్చేసాయి, ఇక మన దేశాన్ని నాశనం చేస్తానయ్యా అని మీలాగే పిరికొల్లాగా గటగట మనకి వీడు పట్టినట్టుకుంటాడు కదా, నీకు తెలియదు. రే బాబు నిద్రపోతాడా, మట్టిని ఎత్తుకుంటాడా? మట్టిలో నీకేం అర్థమవుతుందిరా? దేవుని ఎత్తుకునేటువంటి దేవుని పవరు, దేవుని శక్తి నీకు అర్థం కాదు. అయ్యా వీడు గుడ్డోడైపోయాడు, నిద్రపోయి కళ్ళు మూతపడుతున్నాయి, లేరా అంటే లేవు, వీడు సోమరిపోతాడు. రాలేవో కళ్ళని చేపెట్టి ప్రార్థన చేసి వీడి కళ్ళు తెరువు అన్నాడు. వాని కళ్ళు తెరిస్తే ఏముందంట? సైన్య సమూహాలు. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఈ రోజున, నీ సంఘము చుట్టూ, నీ కుటుంబము చుట్టూ నువ్వు సైన్య సమూహాన్ని చూడాలి. పోయినటువంటి ఉపవాస ప్రార్థనలో మనకిక్కడ సంఘం కొరకు, అక్కడ సంఘం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నప్పుడు నా బిడ్డలు చెప్పారు, వాళ్ళకి దర్శనంలో దేవదూతల సమూహం. హల్లెలూయా. అనయా మీరు ఒక్కరు లేరు, మీతో పాటు ఒక సైన్య సమూహం ఉంది. దేవదూతలు ఇదిగో మన పరిచర్య విషయమై ఆనందిస్తూ, మనల్ని వెంబడిస్తూ, మనలో ప్రతి శత్రుతో యుద్ధాలు చేస్తున్నట్టుగా మేము చూసామా? నీకు ఎలాంటి దర్శనాలు వస్తున్నాయా? ఉపవాస ప్రార్థనలు పెడదామంటేనే ఎడిగిపోతున్నారో తెలియదు. ఈ వారంలో ఉంటుంది, ట్యూస్డే అయినా వెడ్నెస్డే అయినా ఉంటుంది ప్రార్థన. ఎవరైనా ఇంట్లో పెట్టుకోండి, షూర్గా ఇక్కడైనా ప్రార్థన ఉంటుంది. మీ ఇల్లు బాగుపడి మీరు కోటలు కట్టుకోవడానికి కాదు,
మీరు ప్రభైన యేసుక్రీస్తు వైపు మళ్ళీ యేసుక్రీస్తు ద్వారా మీరు దేవునికి బలియాగముగా మారి దేవుడు ఎంత ఉన్నతమైన వాడో అలాంటి శక్తిని, ఆయన బలాన్ని చూపిస్తూ ఏ నష్టాల పాలు చేస్తుందో అట్టి దుష్ట శక్తులతో పోరాడే బలవంతులుగా, వీరులుగా మారడానికి ప్రజలా నీవు సిద్ధపడు. ఈ వారంలో దేవుడు అంటున్నాడు, ఈ రోజున వాక్యం అంటుంది, దావీదు అంటాడు, అయ్యా ఎప్పుడు నీ మాటలు విని బ్రతికెట్టుని, ఇప్పుడేమో నా ప్రాణము మట్టిని హత్తుకోవాలని ఊకే అటే చూస్తుందయ్యా ఈ మట్టి బొమ్మ వైపు. నీ వాక్యం విని నేను బ్రతికెట్టుని నాయన, దయచేసి నీ వాక్యాన్ని నాకు వినిపించయ్యా. అలా చేశాడు, అలా ప్రార్థించాడు. ఆయన మాటలు, దేవుని ఉపదేశాన్ని, దేవుని వాక్యానికి తను తాను అర్పించుకొని తర్వాత మారు మనసు పొంది, యెహోవా నేను లేచుట, కూర్చునుట, పడుకుంటుట నీకు తెలుసు, నా చర్య మొత్తం నెరిగి ఉన్నావు, నాలో నీవు ప్రవేశించినావు, నా అంతరంగంలో, నా మనసులో, నా అణువును నీవే నివాసం చేస్తున్నావు అంటాడు. కాబట్టి నీ బ్రతుకులో మార్పు లేకుండా నీవు దేవుణ్ణి అణువును నింపుకొని ఆ వాక్యముని చిరస్థానము చేత నిలవబడి అపవాది వేసే అగ్ని బాణాలతో పోరాడి ఒక వీరుడిగా నిలబడి నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోబడి దేవుడి రోజున నీకు హెచ్చరిస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించుగాక. సమయంలో మీ ప్రేమపూర్వకమైన కానుకలను సమర్పించండి. యేసుని మాటలే నాకు ప్రాణం, యేసుని వాక్యమే నాకు జీవం, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను మనసారా హృదయం తప్పించే నిన్ను ఉపదేశం ఆలకించెను. యేసుని మాటలే నాకు ప్రాణం, యేసుని వాక్యమే నాకు జీవం, యేసుని మాటలే నాకు ప్రాణం, యేసుని. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని, అప్పుడా ఆత్మ లేని వారు, ప్రార్థన చేయలేని వారు, స్త్రీలైనా పురుషులైనా చిన్నపిల్లలైనా, సెల్ ఫోన్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా, వాట్సాప్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, నువ్వు దేన్ని హత్తుకుంటున్నా? ఆయన ఏకాంత ప్రార్థనలో తండ్రిని హత్తుకొని, తండ్రి ఉపదేశాన్ని విన్నాడు, ఆయన మాటలు విన్నాడు, మాదిరి చూపించాడు. తండ్రి ప్రభువైన యేసుక్రీస్తులో కలవరాళ్ళు, తుఫాను చెలరేగుతున్నప్పుడే యేసు ప్రభుల వారు, నేను మీలాగా మట్టిని హత్తుకొని లేను, ఇదిగో నా మనసు నిద్రించింది కానీ, నేను నిద్రించింది కానీ నా మనసు మెలకువగా ఉంది. నా తండ్రి ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టించి క్రమబద్ధం పెట్టాడో తెలుసు. ఈ శోధన ఎంతవరకు ఇస్తే అంతవరకే. మీరు కొట్టుకుపోయేంతగా మత్తులో నేను మునిగి లేను, నా ప్రాణం ఇక మట్టిని హత్తుకోలేదు, ఎందుకు భయపడుతున్నారని ప్రభు వారికి ధైర్యం ఇచ్చినట్టుగా నీవు ధైర్యం ఇచ్చేంత దమ్ము ధైర్యం కలిగిన సైనికుడిగా, సైనికురాలుగా నువ్వు మారాలి. సుడిగాలులే చెలరేగినా, పెను తుఫానులే నన్ను వెంబడించిన, అంధకార బంధమున కడుగోడ వేసిన, అంధకార బంధమున కడుగోడ, యేసయ్యను చూడు నా జీవితానని, యేసయ్యను చూడు, సౌండ్ తప్పొచ్చు, నా జీవితాననేడు
సుడిగాలిలే జిగట వెదిలో నీ జారిన వేళ విలపించితిడి తోడ. ఒక్కొక్కసారి గమనించు, మానవ మాతృలైన మనుషులు నీకు జ్ఞాపకం వస్తున్నారా? రాత్రి పూట దావీదు ప్రాణము మంటిని జ్ఞాపకం చేస్తూ ఉంది సాతాను. రే, నువ్వు మనిషిని ఎలా హత్తుకున్నావు, ఆ మట్టి బొమ్మతో ఎలా బ్రతికావు నువ్వని చీకటి శక్తి విలవిలాడించేటట్టుగా శోధించింది. అందుకే ఏడుస్తున్నాడు దావీదు, అయ్యా నా ప్రాణము నీ వాక్యం గురించి ఎదురు చూడకుండా ఒక మట్టి బొమ్మను, ఒక మనిషి దేహాన్ని మట్టి తిరిగి మన్నైపోతామని నీ శాపానికి రాలేటట్టుగా నన్ను భయభ్రాంతిలో గురి చేసిందయ్యా. నా ప్రాణము నీ వాక్యాన్ని హత్తుకునే శక్తి ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. తమ్ముడా, చెల్లమ్మ, నీవు హత్తుకోవాల్సింది సెల్ ఫోన్ని కాదు, చిన్నపిల్లల్ని కాదు, దైవజనులతో ముచ్చట్లు కాదు, వాక్యం. నీలో మండుతున్న దేవుని వాక్యం అని, మండుతున్న అగ్ని వాక్యం నీలో మండాలి. హల్లెలూయా. జిగట ఊబిలో నే జారి విలపించితిని తోడెవ్వరు లేక, నా బంధుమిత్రులు నన్ను ఆదరించలేదెవరు. ఎవరు కూడా నీవు మట్టిని హత్తుకొని బంధువులని నీ చుట్టని కాల వైపు చూస్తూ వాళ్ళతో ముచ్చట్లు పెడుతున్నావా? జాగ్రత్త. నీ మీదకి వచ్చే ఉపద్రవాలు, శోధనలు ఎవరు కాపాడరు. నువ్వు దేవునితో ఏకాంతంగా ప్రార్థించకపోతే, నువ్వు దేవునితో నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోకపోతే, నీ చుట్టూ, నీ సంఘం చుట్టూ తిరుగుతున్న చీకటి శక్తులను తరమగొట్టి దేవదూతల సైన్యాన్ని దేవుడు ఈ రోజు నుండి పనిచేయబోతూ ఉన్నాడు. నువ్వు మట్టిని హత్తుకోనని ఒక తీర్మానం తీసుకో, లేకపోతే నష్టపోతావు. చాలు దేవా, ఇక నుంచి నేను హత్తుకొని నీ వాక్యాన్ని విని రాత్రి పగలు నీ వాక్యాన్ని స్మరిస్తూ, సాతాను నన్ను, దావీదును మట్టిని హత్తుకో, మట్టి చూడమేండి, మట్టిని ఎవరు హత్తుకుంటున్నారో నువ్వు మిస్ అయిపోయావేమో అని శోధించే ఆ చీకటి శక్తులతో పోరాడు. దావీదు ఉరియా మట్టి మిస్ అయిపోయాడని అనుకున్నాడు, కానీ ఉరియా అనుకున్నాడు దావీదు దేవునితో మాట్లాడే మహారాజు ఈ రోజున మట్టిని హత్తుకున్నాడు, మూర్ఖుడు అనుకున్నావచ్చు. మట్టి కొరకు ప్రాణత్యాగాన్ని, మనిషిని ప్రాణం తీసే ఒక నీచత్వానికి తీసుకెళ్లిన ఆ నీచ స్వభావం నీలో, ఆ అనుమానం అనే నీచ పాప బ్రతుకు గొడవలకు తావు చేస్తుంది. ఈ మట్టి మీద పెట్టుకునే ఆశలు, అనుమానాలు నీ బ్రతుకును నాశనం చేస్తాయి. ఈ నాశనం అనే ఈ దొంగ ఊపి నుండి, జిగట దొంగ ఊపి నుండి నీ బయటికి రా. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వైపుకు మళ్ళు. ఆయనే హల్లెలూయా. ప్రభువా, నేను మట్టిని హత్తుకునే జీవితాన్ని రుచి చూసి అలా ఆ మట్టిని హత్తుకునే స్వభావం, శరీర స్వభావం నన్ను ఈడుస్తుందేమో అయ్యా, నన్ను విడిపించమని ప్రార్థించు, కన్నీళ్లు వార్చు, ఏడు ప్రార్థించు. నా బ్రతుకు నీ మీద అమర్చబడాలి, నా ఆత్మీయ జీవితము నీ మీదనే అమర్చబడాలి, నా ఆలోచనలన్నీ నీ మీదనే ఖచ్చితమైనటువంటి క్లారిటీతో నిలబడాలని ప్రార్థన చేయి. హల్లెలూయా. అవిధేయత అంధకారంగా లయమైపోవాలని ప్రార్థన చేయి. అయ్యా, నేను రాత్రి గత దూరం వెళ్ళి ప్రార్థన చేయలేని పరిస్థితి, నా సమయమంతా ముచ్చట్లకు, నా తల్లితో, నా బిడ్డతో, నా కొడుకుతో, నా తమ్ముడితో తుఫాను వచ్చినప్పుడు నీ దేవుడు నిన్ను కాపాడలేదని వాళ్ళు హేళన చేస్తున్నా. తప్పంతా నాది. ఈ మట్టి మనుషులతో ఎందుకు ముచ్చట్లు పెట్టి నా టైం వృధా చేసుకుంటున్నాను? ఇంటర్నెట్ తో ఎక్కువగా కనెక్ట్ అయ్యి నీతో కనెక్ట్ అయ్యే టవర్ని ఎందుకు కోల్పోతున్నానని ప్రార్థించు. నా స్వభావాన్ని మార్చు, శరీర స్వభావాన్ని తొలగించమని ప్రార్థించు.
నీ కంటికి పోయిన దాన్ని పగలగొట్టుమని ప్రార్థించు. ఓ హల్లెలూయా. తమ్ముడా, తెలంగాణ జీవితము ఈ రోజు వరకు దేవుని హస్తముతో భద్రముగా ఉంది. దాన్ని కాపాడడానికి దైవ సేవకులకు బాధ్యతనిచ్చాడు. నీవెప్పుడు కూడా అదే నమ్మకముతో, ప్రభువా, కొన్నిసార్లు కలల్లో, కొన్నిసార్లు ఊహల్లో, కొన్నిసార్లు మనసులో నేను నా ప్రాణము మట్టిని హత్తుకునేటట్టుగా నా జీవము నీ యందు నిందారహితంగా నిర్దోషంగా నిలబడలేని పరిస్థితి ఉంది. నీ జీవము అనగా నీ ప్రాణము, నీ ఆత్మ, నీ శరీరము నిందారహితంగా నిర్దోషంగా కాపాడబడినట్లు అని రాయబడింది. కనుక నా శరీరము పవిత్రపరచబడితే నా జీవమేమో, నా ప్రాణమేమో ఇక మంటిని హత్తుకోమని అపవిత్రమైన అనుమానము, ఆశలు, ఆలోచనల వైపు పరిగెత్తుతున్నది కనుక దాన్ని ఈ రోజు నుండి ఎడిపోమని ప్రార్థించు. అప్పుడే నీ ప్రాణము నిర్దోషంగా కాపాడబడుతుంది. అప్పుడే నిందారహితంగా నిలబడతావు. వాక్యానుసారమైన ప్రార్థన చేయి. నీ ప్రాణములు దోషం లేదా? పవిత్రంగా ఉందా? నిందారహితంగా నీ ప్రాణం ఉందా? నీ శరీరం ఉందా? నీ ఆత్మ ఉందా? ప్రార్థించు. దేవా, వెలుగుగలిగి చేసే ప్రార్థన. దీని వేళలా అపవాది క్రియలతో, చీకటి శక్తులతో పోరాడే ధైర్యము, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, రక్షణ నాకు ఇస్తావని నమ్ముచ్చు. ఈ ప్రార్థనలో నన్ను నీతో ఏకపరిచి నా బ్రతుకు, నా జీవితాన్ని సరిచేస్తున్న నీకు నా ప్రాణాత్మ దేహాలు అర్పిస్తూ నా ప్రభువును రక్షకుడైన నిన్ను బతిమాలుకుంటూ, ఇదిగో పరలోకపు తండ్రి, మీ కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు మాదిరి కలిగిన జీవితంలో మేము మలవబడి ఒరిజినల్ క్రైస్తవులుగా ఉండి నీ నామానికి మహిమాఘనత ప్రభావంలో ఆరోపించే కృపను దయచేయమని ఆ ప్రాణాత్మ దేహాలు నీకు అర్పిస్తూ నజరేయుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి బతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నామమునికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రేజ్ లార్డ్. అందరూ వందనాలు.